నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈరోజు మీకు బుధగ్రహం గురించి వివరించబోతున్నాను. బుధగ్రహం అని అంటే మీకు జనరల్గా మనకు సోలార్ సిస్టంలో ఫస్ట్ రవి తర్వాత వచ్చే గ్రహం ఏందండి అంటే రవికి అతి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడే కదా. సో అందుకని చాలామంది చార్ట్లో మీరు చూసే ఉంటారు, అవుట్ ఆఫ్ ది 100 చార్ట్స్లో ఒక 60% ఆఫ్ ది పీపుల్కి బుధుడు రవి కలిసే ఉంటారు. అసలు బుధుడు దేనికి కారకత్వం వహిస్తాడు? ఈ కారకత్వాల గురించి ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఏ గ్రహం గురించైనా దాని కారకత్వం తెలిసిందనుకోండి, అప్లై చేయడం ఈజీ. ఈ అప్లై చేయడం అనే పాయింట్ని చూసారా, అప్లికేషన్. ఏదైనా ఒక విషయం తెలుసుకున్న తర్వాత అప్లికేషన్ చేయడం అనేది బుధుడికి సంబంధించిందే. అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనేది బుధగ్రహానికి సంబంధించిందే. అయితే మనకి ఇప్పుడు మీరు ఎలా చెప్పాలంటే బుధుడి గురించి, బుధుడిని ఇంగ్లీష్లో ఏమంటారు? మెర్క్యూరీ అంటారు. మెర్క్యూరీ అంటే తెలుగులో ఏమంటారు? జనరల్గా పాదరసం అని అంటాడు. వాడు బుర్ర పాదరసంలాగా పనిచేస్తారా బాబు అంటారు చూసారా. ద షార్ప్నెస్ ఆఫ్ మైండ్, ఈజీగా ఏదైనా తొందరగా గ్రాస్పింగ్ చేసుకొని చదవగలగడం, భాషని తొందరగా అర్థం చేసుకోవడం. సో ఇవన్నీ కూడా బుధుడికి సంబంధించిన కారకత్వాలే. బుధుడు అని అంటే కారకత్వాల్లో మీకు ముఖ్యంగా మనకి జ్యోతిష్ శాస్త్రంలో మేనమామ అని అన్నారు. ఎందుకు అని అన్నారంటే మేనమామ అని, మనకి కాలపురుషుడి చక్రంలో 4వ ఇల్లు ఎవరు? కర్కాటకం. కర్కాటకం అంటే ఏంటి? తల్లి స్థానం. తల్లికి సోదరుడు ఏమవుతాడు? మేనమామ అవుతాడు. తల్లి స్థానం నుంచి సోదరుడి స్థానం అంటే 3వ ఇల్లు చూసుకోవాలి. చంద్రుడి నుంచి అంటే కర్కాటక రాశి నుంచి కర్కాటకం, సింహం, కన్య, దానికి అధిపతి ఎవరు? బుధుడు. సో మేనమామ, అందువల్ల బుధుడిని మేనమామ కారక కూడా అన్నారు. అంటే ఈ బుధుడు జాతకంలో ఫస్ట్ మామూలుగా ఇప్పుడు సన్ ఆత్మకారకుడు, చంద్రుడు మనస్సు కారకుడు, బుద్ధికి బుధుడే కారకుడు. సో ఈ విధంగా బుద్ధి కారకత్వాన్ని బుధుడి కిందకి తీసుకున్నారు. చాలా బుద్ధిమంతుడు రా అని అంటారు చూసారా. బుద్ధిమంతుడు అంటే వాడి దగ్గర లేక బాగా అప్లికేషన్, మంచి నాలెడ్జ్ ఉన్నట్టు లెక్క. స్టోరేజ్ ఆఫ్ నాలెడ్జ్. ఈ స్టోరేజ్ ఆఫ్ నాలెడ్జ్ అని అంటే మన బ్రెయిన్లో జనరల్గా గ్రే మ్యాటర్ అంటారు ఇంగ్లీష్లో. ఈ బ్రెయిన్లో ఈ మధ్యలో ఉన్న లిక్విడ్ ఉంటుంది చూసారా, ఆ లిక్విడ్ని గ్రే మ్యాటర్ అంటారు జనరల్గా. దాన్ని అంతా బుధుడి కిందకే తీసుకున్నారు. అయితే ఎవరికైతే ఈ జాతకంలో బుధుడు బాగున్నాడు లేంటి, ఎలా మనం టెస్ట్ చేయాలి అంటే మనం ఏ విధంగా మన చక్రంలో, మన జాతక చక్రంలో బుధుడు ఏ విధంగా ఉన్నాడు, దాన్ని బట్టి మనం ఏ విధంగా దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోవాలి, వాళ్ళు నెగిటివ్ సిచ్యువేషన్లో ఉంటే అనే దాని గురించి నీకు వివరిస్తాను ఇప్పుడు మీకు. మామూలుగా బుధుడు బుద్ధి కారకత్వాన్ని చూపించినట్టు ఏ చార్ట్లో అయినా సరే బుధుడు బాగున్నాడు లేదని చెప్పేదానికి ముఖ్యంగా ఏ గ్రహానికైనా కూడా లగ్నం నుంచి కేంద్ర కోణ స్థానాల్లో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తారు అని చెప్పాను. బుధుడు మాత్రం ఎప్పుడు కూడా న్యూట్రల్ ప్లానెట్. అంటే ఆయన ఎవరో ఒకరితో కలిసి ఉండక తప్పదు. రవితో అన్నా కలిసి ఉండాలి, శుక్రుడితో అన్నా కలిసి ఉండాలి. ఎందుకంటే ఏ చార్ట్ మీరు మామూలుగా సౌర చక్రంలో చూస్తే రవి తర్వాత బుధుడు, బుధుడి తర్వాత శుక్రుడు. అంటే శుక్రుడికి రవికి మధ్యలో ఉంటాడు, అంతే కదా. అలాగే మీ చార్ట్లో కూడా మీ బుధుడి తర్వాత శుక్రుడన్నా ఉంటాడు, లేదా బుధ శుక్రుడు కలిసి ఉంటారు, లేదా బుధ రవులు కలిసి ఉంటారు. ఎప్పుడు వీళ్ళ ముగ్గురు అడ్జసెంట్ హౌసెస్లోనే ఉంటారు. అయితే ఇప్పుడు మనం పుస్తకాలు చదువుతున్నాం అనుకోండి, ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటారు చూసారా. ఈ చదువుకునే పుస్తకాలు చూడడమే కాదు కదా, దాంట్లో నుంచి ఒక్కొక్క పేజీలో ఏముంది చదువుతూ ఉంటాం ఉత్సాహంగా. చాలా ఈ పేజీలో ఏముంది, ఏ పేజీలో ఉంది చదువుతూ ఉంటాం. మొత్తం పుస్తకం చదివేసిన తర్వాత ఒక మైండ్ సెట్కి వస్తాం మనం. అంటే ఈ నాలెడ్జ్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి అనే దాన్ని మాత్రం విచక్షణ జ్ఞానం అనేది గురువు. ఈ చదవడం పార్ట్ ఉంది చూసారా, ఎక్కించడం తర్వాత ఉత్సాహంగా దాన్ని చూడడం అని, ఇది పార్ట్ అంతా బుధుడిది. అందుకనే జాతక చక్రంలో మీరు చూడండి, బుధుడి కాంప్లిమెంటరీ వచ్చి గురువు అవుతాడు. ఎదురెదురుగా మిథున లగ్నానికి ధనుర్ లగ్నం, కన్యా లగ్నానికి మీన లగ్నం. అంటే వీళ్ళ యొక్క నాలెడ్జ్ అప్లై అయ్యేది ఆ విధంగా. అంటే అక్కడ సపోర్టింగ్ తీసుకుంటారు. గురువు అయినా సరే ఇక్కడ ఈ చదువుని తీసుకొని అక్కడ మన డెసిషన్ మేకింగ్ చేస్తాడు. ఏదైనా కూడా ఒకరికొకరు కాంప్లిమెంటరీ అనమాట.
సో మామూలుగా కాలపురుషుడి చక్రంలో 3వ ఇంటికి 6వ ఇంటికి అధిపతి, అంటే మిథునం వచ్చి 3వ రాశి అవుతుంది, 6వ రాశి వచ్చి కన్య అవుతుంది. మనకి బుధుడు ఎక్కడ ఉచ్చ పొందుతున్నాడు? 6వ ఇంట్లో. 6వ ఇల్లు అంటే ఏంది? వర్క్ ప్లేస్, డైలీ రొటీన్, మనం రెగ్యులర్గా చేసేది. అంటే అప్లై చేయాల్సిన మైండ్ ఎక్కువగా ఎక్కడ అప్లై చేస్తాము? డైలీ రొటీన్గా ఏ వర్క్ చేస్తామో వర్క్ అనేది చేసేటప్పుడే. అందువల్ల 6వ ఇంట్లో బుధుడు ఉచ్చస్థితి పొందుతాడు. రెస్ట్ తీసుకునే ప్లేస్లో బుధుడు ఉచ్చస్థితి పొందడు. ఎక్కడ? మీనంలో నీచి పడతాడు. ఎందుకంటే అక్కడ మైండ్తో పని లే, రెస్ట్ తీసుకోవడం, హ్యాపీగా మెడిటేషన్లో కూర్చోవడము, తర్వాత అలా రిసార్ట్స్కి వెళ్ళి సేద తీరడము, విదేశీ ప్రయాణాలు చేయడము, ఇవన్నీ కూడా మైండ్తో పని ఉండదు అక్కడ. అందుకే మీరు 12వ ఇల్లు వచ్చి హాస్పిటల్స్ కూడా చెప్పున్నారు, అక్కడ మైండ్తో పని ఉందిగా, గమ్ము కూర్చొని ఉంటారు, పనుకొని ఉంటారు హ్యాపీగా. జైల్లో కూడా అంతే. సో 12వ ఇల్లు వచ్చి బుధుడు ఎందుకు నీచ అవుతాడంటే ఇందుకే, అక్కడ మైండ్తో పని ఉండదు, అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉండదు. ఓకే. 6వ ఇంట్లో పని ఎక్కువ, డైలీ రొటీన్ చేసే పని, రెగ్యులర్గా జాబ్కి పోయే పని, డైలీ లేబర్స్ చేస్తుంటారు, తర్వాత రెగ్యులర్గా మనం చేసే ఉద్యోగం కావచ్చు, అదంతా కూడా 6వ ఇంట్లో. అందుకని బుధుడు ఎక్కువగా అక్కడ ఉచ్చస్థితిని పొందుతాడు. మీకు కారకత్వాల్లో చూస్తే జనరల్గా పక్షులు, కలర్స్, పక్షులు అంటే చిన్న చిన్న పక్షులు ఉంటాయి చూసారా, హమ్మింగ్ బర్డ్, చిన్న చిన్న పక్షులు, పిచ్చుకలు, వీటిలన్నిటికీ బుధుడే కారకుడు. ప్యారెట్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి. గ్రీన్ కలర్ అంటే మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు రామచిలుకలు అంటే ఎట్లాగూ గ్రీన్ కలర్లోనే ఉంటాయి. మీకు ఏదైనా మొబైల్ తీసుకోండి, లేదైనా ల్యాప్టాప్ తీసుకోండి, లోపల బోర్డు ఇప్పిన తర్వాత మీకు సర్క్యూట్స్ అలా ఇలా పెట్టుంటాయి, గీసి ఉంటారు కదా, ఐసీస్. ఇట్లన్నిటిని దేని మీద, ఏ కలర్లో ఉంటాయి? ఆ ఐసీ, ఆ చిప్ అంతా మొత్తం బోర్డు గ్రీన్ కలర్లోనే ఉంటుంది. సో ఈ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి చూసారా, ఇవన్నీ కూడా ఐసీ అప్లికేషన్స్ అన్నీ కూడా బుధుడికి సంబంధించినవే. ఈ వర్క్ చేసేవాళ్ళు, ఈ ఐసీలు రిపేర్ చేసేవాళ్ళు జనరల్గా బుధుడు బాగుంటేనే చేయగలరు. చిన్న చిన్న మినిట్ డీటెయిల్స్, చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు, అంటే ఏదైనా కూడా అంటే గడియారం షాపుల్లో పనిచేస్తుంటారు వాళ్ళు, చిన్న చిన్న వస్తువులు కూడా బాగా చూసారా. సో ఇవన్నీ కూడా బుధుడి కారకత్వాలే. పైసా లెక్క పెడతారు అంటుంటారు చూసారు, ఎవరు వైశ్య జాతి అని అంటుంటారు, కానీ యాక్చువల్గా అంటే ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ బుధుడి యొక్క కారకత్వం కిందకే వస్తారు. అందుకని ఏమంటారు, కొంతమంది బుధుడి యొక్క కారకత్వం ఎక్కువ ఉన్న వాళ్ళు, వాళ్ళ డబ్బుల విషయంలో చాలా లెక్క కట్టుంటారు, ప్రతి విషయంలో లెక్క పెడుతుంటారు. అందువల్ల వాళ్ళని స్వార్థపరులు అని అంటారు. అంటే అంత సామాన్యంగా ప్రతిదీ ఎవరికైనా ఫ్రెండ్కి చేసినా కూడా దాంట్లో లెక్క చూస్తాడు, మనం ఇంత పెట్టాము, మనకి ఎంత వస్తుంది అనేది. సో చాలా వరకు వాళ్ళని సెల్ఫిష్ పీపుల్గా కొంతమంది అలా అనుకుంటారు. బట్ వాళ్ళు ఏంటంటే వాటి పట్ల ఉన్న మక్కువ అనమాట. అర్ధరాశుల్లో 2వ ఇల్లు, 6వ ఇల్లు, 10వ ఇల్లు. 6వ ఇంట్లో మనకి బుధుడు ఉచ్చస్థితిని పొందుతాడు, 2వ ఇంట్లో చంద్రుడు ఉచ్చస్థితిని పొందుతాడు, 10వ ఇంట్లో కుజుడు. బుధుడు ఎక్కడ ఉచ్చస్థితిని పొందుతున్నాడు? 15 డిగ్రీల్లో, హస్త 2వ పాదంలో. అన్ని 2వ పాదాల్లోనే మనకి అర్ధరాశులన్నీ కూడా ఉచ్చస్థితిని పొందుతాయి. చంద్రుడు కూడా అంతే, పైన కృతిగా 2వ పాదంలో. మకరంలో మీకు కుజుడు ధనిష్ట 2వ పాదంలో. అంటే ఈ 2వ పాదం సంబంధించినవన్నీ కూడా అర్ధరాశులు కాబట్టి, అంటే 2, 6, 10 ఈ రాశుల్లో ఎక్కువ ప్లానెట్స్ ఉన్న వాళ్ళు, బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు, అంటే కూడబెట్టేవాళ్ళు. చాలా సింపుల్గా చెప్పేయచ్చు. మీరు ఏ చార్ట్ అని చూసినా కూడా ఈ బుధుడి రాశుల్లో ఎక్కువ ఉన్నాయనుకో, కన్యలో ఎక్కువ ఉన్నాయనుకో, వాళ్ళు డబ్బులు బాగానే కూడబెడతారు. కన్యా లగ్నం వాళ్ళు కానీ, కన్యా రాశి వాళ్ళు కానీ, ఆ రాశిలో ఎక్కువ ప్లానెట్స్ ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు కొంచెం బాగానే లెక్కలేస్తారు. మనీ మ్యాటర్స్ విషయంలో చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. తర్వాత మనకి ప్యారెట్స్ చెప్పాను, కారకత్వాల్లో చిన్న చిన్న భాషలు. కలర్స్ ఎక్కువగా చిన్నప్పుడు కలర్స్తో ఎక్కువగా పిల్లలు బాగా ఆడుకుంటుంటారు చూసారా. బుధుడి కారకత్వం అంతా మీకు యువరాజు అని అంటారు బుధుడిని, ఫ్రెండ్స్ అని. ఎందుకంటారంటే ఆయనకి ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాడు, ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలని తపన పడుతూ ఉంటారు. పిల్లకాయలు కూడా అంతే కదా. సో అలా కలర్స్తో ఎక్కువగా యూజ్ చేసి ఆడుకునేవాళ్ళు, కలర్ఫుల్గా హోమ్స్ని తీర్చిదిద్దేవాళ్ళు, వాళ్ళందరూ కూడా బుధుడి కారకత్వం కిందకే వస్తారు. తర్వాత మనకి ఫ్రెండ్స్, నేచురల్గా మన ఫ్రెండ్స్ ఎటువంటి టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ మన చుట్టూ ఉంటారు అనేదానికి కూడా బుధుడి కారకత్వమే. బుధుడు బాగున్నాడు, మంచి ప్లేస్మెంట్లో ఉన్నాడు అంటే ఫ్రెండ్స్ బాగా సర్కిల్ ఎక్కువ ఉంటుంది.
బికాస్ ఆఫ్ దైర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ దైర్ కమ్యూనికేషన్ స్కిల్స్. బుధుడు జనరల్గా బాగున్నాడంటే ఏంటి, వాళ్ళ కమ్యూనికేషన్ బాగుంటుంది, వీళ్ళే ఫోన్లు చేసి మాట్లాడతారు, తర్వాత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంటుంది, సరదాగా నవ్వుకుంటూ ఉంటారు, ఎక్కువగా ఎదుటి వాళ్ళతో ఎక్కువగా వీళ్ళ బాధలు ఏం చెప్పరు, ప్రెజెంట్ టెన్స్లో ఎక్కువ ఉంటారు. సో అందువల్ల వీళ్ళు సర్కిల్ కూడా ఎక్కువ ఉంటుంది. సో నేచురల్గా మూడో ఇల్లు ఏంటి జ్యోతిష చక్రంలో, మిథునం. మిథునం అంటే కామెంట్స్ అంటే మామూలుగా జనరల్గా మనకి అష్టమం నుంచి అష్టమం తృతీయం అవుతుంది. అంటే జీవం అంటే వాళ్ళు ఏం చెప్పారు, భావ దృష్టిలో అష్టమ స్థానాన్ని ఏం చెప్పారు, జనరల్గా ఆయుర్దాయ స్థానం అన్నారు. దీని కన్ఫర్మేషన్ మూడో ఇల్లు కూడా తీసుకుంటారు. అష్టమాత్ అష్టమం తృతీయం అవుతుంది. తృతీయంలో శుభగ్రహాలున్న వాళ్ళ మరణం చాలా మంచిది. అంటే సునాయాస మరణం అంటారు చూడు, అది జరుగుతుంది. అష్టమంలోనే అంతే. అయితే అంటే మిథునంలో శుభగ్రహాలు ఉంటాయి, ఇది మనకు కొంచెం ఉపయోగపడుద్ది. తర్వాత మీకు బుధుడి యొక్క కారకత్వాల్లో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బుధుడు ఒకవేళ వేరే గ్రహాలతో కలిస్తే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అని అంటే, మనకి బుధుడు జనరల్గా రవితో ఎక్కువగా కలవడం చూస్తాం. ఈ బుధుడు ఎక్కువ డిగ్రీలు ఒకే డిగ్రీలో కలవడం, లేకపోతే ఒక 2-3 డిగ్రీలు వేరియేషన్స్లో కలవడం, అలా ఉంటే కంబస్ట్ అంటారు. ఈ కంబస్ట్ అయిన ప్లానెట్ యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే, వీళ్ళ యొక్క ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం అంటే కారకత్వాలని ఇబ్బంది పెడతాడు. బుధుడు అంటే మేనమామ కదా, సో మేనమామ లైఫ్ వీళ్ళు పుట్టే టయానికి పెద్ద బాగుండదు, సెటిల్ అయ్యి ఉండదు. ఆయన జీవితం కానీ అంటే వాళ్ళ అమ్మ సైడ్, మదర్ సైడ్ కుటుంబం పెద్దగా మంచి స్థాయిలో ఉండదు వీళ్ళు పుట్టే టయానికి. తర్వాత నవాంశలో వేరే పాదంలో ఉంటే అది వేరే. 2 నవాంశలో కూడా కలిసి ఉన్నాయంటే చాలా కాలం వరకు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ పెద్ద బాగుండదని అర్థం. ఆర్థికంగా కానీ గొడవలు కానీ ఏదో ఒకటి ఉంటాయి. వాళ్ళ మేనమావదు కానీ ఆయన జీవితం కానీ పెద్ద బాగుండదు. తర్వాత ఒకవేళ వేరే డిగ్రీలో ఉన్నారనుకోండి, నవాంశలో వేరే రాశిలో పడ్డాడు బుధుడు రవి, వాళ్ళు పర్వాలే, లేటర్ ఆన్ లైఫ్లో వాళ్ళ డెవలప్మెంట్స్ బాగానే ఉంటాయి మదర్ సైడ్. కానీ వీళ్ళకి ఇంటెలిజెన్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది, గ్రాహ్య శక్తి బాగుంటుంది, గ్రహణ శక్తి, రీడింగ్ కెపాసిటీ బాగుంటుంది. కానీ వీళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ప్రదర్శించేంత ప్లాట్ఫామ్ అయితే వీళ్ళకి రాదు, ఇది కంబస్ట్ అయినందువల్ల. కానీ వీళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ని గుర్తించే సమయం ఆఫ్టర్ 32 ఏజ్, అంటే బుధుడికి మెచ్యూరిటీ ఏజ్ ఇప్పుడు వచ్చి 32 చెప్పినారు జ్యోతిషాస్త్రంలో. అందువల్ల వీళ్ళు చాలామంది ఆఫ్టర్ 30s క్రాసింగ్ అయిన తర్వాత చాలామంది గవర్నమెంట్ జాబ్స్లో ఉండేవాళ్ళు, లేదు వ్యాపారం చేసేవాళ్ళు, లేదు వీళ్ళ యొక్క టాలెంట్స్ని గుర్తించి మెడల్స్ ఇచ్చేవాళ్ళు, ఇలాంటివన్నీ కూడా ఆ టైం తర్వాత బాగా ఉంటాయి. గవర్నమెంట్ పొజిషన్స్లో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అయితే అది డిగ్రీస్ వేరియేషన్ బట్టి ఉంటుంది. ఓకే, తర్వాత బుధుడు రిట్రాగ్రేడ్ పొజిషన్లో ఉంటే చాలా పవర్ఫుల్ అని అంటారు. నేచురల్గా మామూలుగా సహజంగా శుభులు ఉంటారు, నైసర్గిక శుభులు, గురువు, శుక్రుడు, బుధుడు. వీళ్ళు కానీ రిట్రాగ్రేడ్ పొజిషన్లో అంటే వక్రగతిలో ఉన్నారు అని అంటే జాతకంలో వాళ్ళు మంచి పవర్ఫుల్గా బెనిఫిక్ రిజల్ట్స్ ఇస్తారు అని చెప్పారు. ఇప్పుడు బుధుడు వక్రంలో ఉన్నాడు అనుకోండి, వీళ్ళకి ఇంటెలిజెన్స్ అమోఘంగా ఉంటుందని అర్థం. కానీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్లో అంటే ఫ్రమ్ కొంత ఏజ్ వచ్చేదంత వరకు కమ్యూనికేషన్ స్కిల్స్ కొన్నిసార్లు టూ మచ్గా మాట్లాడడం, అడగకుండానే సలహాలు చెప్పడం, లేకపోతే ఎక్కువగా మాట్లాడడం కావచ్చు, మాట్లాడడంలో ఇబ్బందులు కావచ్చు కొంతమందికి ఉంటాయి. తర్వాత లేటర్ ఆన్ ఏజ్లో బాగానే కరెక్ట్ కంట్రోల్ చేసుకొని నీట్గా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. అదే టైంలో రవి కూడా ఉన్నాడు అనుకోండి, ఆ రిట్రాగ్రేడ్ పొజిషన్లో రవి కూడా కలిసి ఉన్నాడు అనుకోండి, అద్భుతమైన మేధాశక్తి ఉంటుంది వాళ్ళకి. ఒక్క బుధుడికి మాత్రమే రవి పక్క నుండి అస్తంగత్వం చెందుతాడు వక్రగా చెందిన గ్రహంతో. ఇంకా ఏ గ్రహాలు రవికి దగ్గరలో రాలేవు, ఎందుకంటే రవికి ఎదురుగా ఉంటేనే వక్రం చెందుతాయి గ్రహాలు, అంటే సర్టన్ డిగ్రీ సర్టన్ యాంగిల్స్లో ఉన్నప్పుడే. కానీ దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం ఏది వక్రం చెందలేదు, ఇది ఒక్కటే చెందగలదు, అది దీనికి స్పెషాలిటీ బుధుడికి. అయితే మనకి ఇంకా బుధుడు రవి కలిస్తే చెప్పాను, బుధుడు శుక్రుడు కలిశాడు అనుకోండి, వీళ్ళ యొక్క సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్, వీళ్ళ యొక్క మనస్తత్వం, వీళ్ళ అప్లికేషన్ ఆఫ్ మైండ్ చాలా స్మూత్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. చాలామంది ధనం సంపాదించే విషయంలో స్త్రీ యొక్క సహకారం తీసుకుంటారు, అంటే వాళ్ళ భార్య యొక్క సహకారం బుధుడు శుక్రుడు కలిస్తే.
కొంతమంది అంటుంటారు, మా భార్య నాకన్నా ఇంటెలిజెంటా లేకపోతే నేను ఇంటెలిజెంటా అని అడుగుతుంటారు. అది ఎలాగంటే కొంతమందికి బుధుడు తక్కువ డిగ్రీలు ఉండి రవి ఎక్కువ డిగ్రీలో ఉంటే భర్త కొంచెం డామినేట్ చేస్తాడు ఇంటెలిజెన్స్లో. రవికి తక్కువ డిగ్రీలు ఉండి బుధుడికి ఎక్కువ డిగ్రీలు ఉంటే భార్య కొంచెం ఇంటెలిజెన్స్ అని చెప్తారు. సో అది కొంతమంది జాతకాల్లోనే అప్లై అయింది, కొంతమంది జాతకాలు అవ్వలేదు. దానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ అయితే ఇది ఒక కాంబినేషన్ అనమాట. అయితే మనకి ఇంకా చెప్పాలంటే ఈ విషయంలో, బుధుడి విషయంలో, బుధుడు శుక్రుడు, బుధుడు రాహు కలిశారనుకోండి, రాహు అంటే ఎగ్జాగరేట్ చేస్తాడు, వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎగ్జాగరేట్ చేస్తాడు, వ్యాపార దక్షతని పెంచుతాడు. కొంతమంది బిజినెస్ విషయంలో కొంచెం తప్పుటడుగులు కూడా వేస్తారు. తప్పుటడుగులు అంటే అనైతికంగా సంపాదించడం, లేకపోతే ఏదైనా షేర్స్లో పెట్టి ఎక్కువగా కమ్యూనికేషన్ ఎక్కువ ఎక్కడ ఆపాలో తెలియదు, మాట్లాడుతూనే ఉంటారు కొంతమంది. అదొకటి ఉంది. తర్వాత ఈ బుధుడు కేతువుతో కలిస్తే కొంతమందికి ఎలా ఉంటుందంటే, వీళ్ళు మాట్లాడేటప్పుడు కమ్యూనికేషను ఆపి మాట్లాడడం జరగచ్చు కొంతమందికి. కేతు కట్ చేస్తాడు కదా, స్ప్లిట్ చేస్తాడు ఏదైనా కూడా. సో వీళ్ళు మాట్లాడేటప్పుడు ఎవరో ఒకరు అడ్డం పెట్టడం, వీళ్ళు మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు మాట్లాడేసి వీళ్ళ యొక్క ఫ్లోని ఆపేయడం కొంతమందికి జరుగుతుంటాయి అట్లా. అయితే వీళ్ళు బుధుడు కేతు యోగి కదా, యోగిలాగే మాట్లాడాలి వీళ్ళు కూడా. వీళ్ళు అలా అలవాటు చేసుకో ఉంటారు. జనరల్గానే వీళ్ళకి కొంచెం తక్కువే మాట్లాడడం, అలా మాట్లాడడం చేస్తే మంచిది, ఇంకా ఏం ఇబ్బంది ఏం లేదు. అయితే బుధుడు ఎక్కువగా జాతకంలో బాగున్న వాళ్ళు అంటే మీకు ఏదో ఒక గ్రహంతో కలిసి ఉండడం మంచిది. ఒంటరిగా ఉన్నాడు అనుకోండి బుధుడు, చాలా డేంజర్ అంటారు. ఎందుకంటే అతను ఏమి చెయ్యాలనేది అర్థం కాదు, ఆ కన్ఫ్యూజన్ అనేది. ఇప్పుడు బుధుడు ఎవరో ఒక గ్రహంతో ఉంటే ఆ గ్రహం యొక్క గుణాలు ఆపాదించుకొని అప్లికేషన్ చేస్తుంటాడు మైండ్ని కరెక్ట్గా. ఖాళీగా ఉన్నాడు అనుకోనండి, ఖాళీగా సామాన్యంగా ఉండడు, ఎక్కడో 10% ఆఫ్ ది హోరోస్కోప్స్లో ఉంటాడు. ఏదో గ్రహం అన్న చూస్తుంటారు కదా, ఏదైనా గ్రహం చూస్తే కూడా దాని మీదకి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. స్పెషల్ ఆస్పెక్ట్స్లో కానీ డైరెక్ట్ ఆస్పెక్ట్లో కానీ ఏదో గ్రహం చూస్తుంటుంది చాలా వరకు. చూడడం వల్ల జాతకంలో ఏంది అని అంటే, ఇంకా ఆయన మిత్రస్థానాల్లో ఉంటే పర్వాలే. ఎవరు ఆయనకి మిత్రులు? శుక్రుడు, శని కదా. సో అందువల్ల వృషభంలో కానీ, తులలో కానీ, మకరం, కుంభాల్లో కానీ బుధుడు ఒంటరిగా ఉన్నా పర్వాలే. మిగతా ఇప్పుడు ఆయన శత్రు రాశి చంద్రుడు రాశి దాంట్లో ఉన్నాడు అనుకోండి ఒంటరిగా, కొంచెం ఇబ్బంది. సో అందువల్ల బుధుడు ఒంటరిగా ఉండకూడదు. తర్వాత మనకి బుధుడు కుజుడు కలిసిన వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళిద్దరూ కొంచెం శత్రువులే. అయితే వీళ్ళు కొంతమంది స్కిన్ ట్రబుల్స్, స్కిన్ ర్యాషెస్ ఉండడం, బుధుడుకు వల్ల మీకు వాయిస్ బేస్ ఉండడం, వాయిస్ బేస్ ఉండేవాళ్ళు కొంచెం బుధుడు శని కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బుధుడు శనిలు కలిసిన వాళ్ళు కొంతమందికి కమ్యూనికేషన్ విషయంలో ఇబ్బందులు ఉంటాయి. కరెక్ట్ టైంకి మెయిల్స్ పెట్టకపోవడం, ఆలస్యానికి కారకుడు కదా శని, టైంకి రెస్పాన్స్ ఇవ్వకపోవడం, కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పడడం, కొంతమందికి నత్తి ఉండడం మాట్లాడేటప్పుడు, ఇలాంటివి కొన్ని మందికి చూస్తున్నాడు. అయితే మిగతా కుజుడు చూసినా అంటే 2-3 గ్రహాలు ఏదైనా చూస్తుండాలి, అంటే చెడు గ్రహాలు, అప్పుడు అవి అప్లికబుల్ అవుతాయి. ఓకే. తర్వాత మనకి బుధుడు శని, బుధుడు రాహు, బుధుడు కుజుడు చెప్పాను, బుధుడు కేతు, బుధుడు శని అయిపోయింది, బుధుడు శుక్రుడు అయిపోయింది, మీకు బుధుడు రవి చెప్పాను. బుధచంద్రుడు మంచి వాయిస్, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా అద్భుతంగా తీయగా ఉంటుంది, వినదగిన మాటలు మాట్లాడతారనమాట, చాలా బాగుంటుంది. మెయిన్ కమ్యూనికేషన్స్ ఎక్కువగా బాగుండేది ఈ 3 ప్లానెట్సే. బుధుడు రవి కలిసిన వాళ్ళకి, బుధుడు శుక్రుడు, బుధుడు చంద్రుడు ఎక్కువ బాగుంటుంది, స్వీట్గా వాయిస్ వినేదానికి. బుధుడు రవి అంటే వాయిస్ కొంచెం కమాండింగ్ ఉండొచ్చు, బట్ అయితే బాగుంటుంది వినేదానికి. సరే ఓకే. ఓవరాల్గా ఇప్పుడు ఒకవేళ సెకండ్ లార్డు చెడిపోయాడు, సెకండ్ లార్డు కేతుతో కలిసి ఉన్నాడు, సెకండ్ హౌస్లో చెడు గ్రహాలు ఉన్నాయంటే కొంచెం వాయిస్ ప్రాబ్లం ఉంటుంది. కానీ బుధుడు కారకత్వం కాబట్టి మెయిన్ కమ్యూనికేషన్కి, దీని గురించి కూడా చెప్తున్నాను. సో మామూలుగా మనకి బుధుడికి సంబంధించిన దోషాలు ఉన్నా కూడా మనకి బుధుడు ఏ విధంగా ఉన్నాడు అనేదాన్ని, మెయిన్ కలియుగంలో ఈ 2 గ్రహాలు చాలా ఇంపార్టెంట్, బుధుడు రాహు. డబ్బు ఎక్కువ కూడబెట్టాలన్నా, అప్లికబిలిటీ చేయాలన్నా, కరెక్ట్ చేయాలన్నా బుధుడు యొక్క అనుగ్రహం కంపల్సరీ ఉండాలి.
అందుకని చాలామంది చూడండి కావాలంటే బుధ స్థానాల్లో ఎక్కువగా ప్లానెట్స్ ఉండేవాళ్ళు బాగా సంపాదించుంటారు. తర్వాత బుధుడు బాగుండాలి, స్ట్రాంగ్ ఉండాలి, హోల్డింగ్ ది మనీ కరెక్ట్గా వాళ్ళ దగ్గర ఉండాలి అని అంటే. తర్వాత చిటికిన వేలు మీకు రింగ్ ఫింగర్లో పక్కన ఉండే వేలు లిటిల్ ఫింగర్ అంటారు కదా, దాంట్లో ఒక్కొక్క వేలికి 3 గీతలు ఉంటాయి. ఈ రింగ్ ఫింగర్ పైనున్న గీత కన్నా కొంచెం పొడుగుందనుకోండి చిటికిన వేలు, బుధుడు బాగున్నట్టే జాతకంలో మీ చార్ట్లో. మీ దగ్గర జాతక చక్రం లేకపోయినా నేను కనిపెట్టేస్తాను మీరు ఎంత మాత్రం బుధుడు మీ చార్ట్లో బాగున్నాడు అనే దానికి. ఒకవేళ అట్ట లేదు, బుధగ్రహం ఆ లిటిల్ ఫింగర్ కింద మౌంట్లో నిలువు రేఖ ఉండిందనుకోండి, కంపల్సరీగా మీరు స్వయం కృషితో ఆ గుణాలు పెంపొందించుకుంటారు. ఓకే, అట్లా మనం ఈ 3 రకాలుగా మిక్సింగ్ చేసి చూడాలి ఎప్పుడు జ్యోతిషాన్ని. గ్యారంటీ అలైన్మెంట్ అవుతాయి, అందులో అనుమానమే లేదు. నేనైతే చాలా జాతకాలు చూశాను ఆ విధంగా. సో బుధుడు బాగున్నాడు, బుధుడు బాగలేడు అనే దానికి ఫైనల్గా మీకు కొన్ని సిమ్టమ్స్ చెప్తాను. బుధుడు బాగున్నాడు అనుకోండి, మీ దగ్గర ప్రజెంటేషను, కమ్యూనికేషను, అందరితో కలుపుకోలుగా మాట్లాడగలగడం, తర్వాత సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీ దగ్గర ఎక్కువ ఉండడం, తర్వాత టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్కువగా చేయడం, ఎక్కువగా వర్క్ అంటే మల్టిపుల్ సోర్స్లో ఇన్కమ్ తెచ్చుకోవడం, ఎక్కువగా కలర్ఫుల్ హౌసెస్లో ఉండడం, మంచి బిల్డింగ్స్, డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్కిటెక్చర్ అంటే ఇంట్రెస్ట్ చూపించడం, మీరు పక్షులతో ఎక్కువగా మాట్లాడడం, లేదా పక్షులు ఇళ్లలోకి తెచ్చి పెంచుకునేవాళ్ళు, చిన్న స్మాల్ డీటెయిల్స్ మీద బాగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, ప్రతిదీ మినిట్ డీటెయిల్స్ అంటారు చూసారా, అటువంటి వాటి మీద. ఓకే, మేనమామతో మంచి పొజిషన్లో ఉండడం, మేనమామతో రిలేషన్షిప్స్ బాగుండడం, ఇవన్నీ కూడా మనకి బుధుడు బాగున్నాడు అన్నాడు. ఇవన్నీ ఆపోజిట్లో అంటే మీ కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఏదైనా ఆగి మాట్లాడడం, ఎవరైనా డిస్టర్బ్ చేయడం మీరు మాట్లాడుతుంటే మధ్యలో, తర్వాత మీ మేనమామ పొజిషన్ కానీ మీ అమ్మ సైడ్ వాళ్ళ పొజిషన్ కానీ బాగా లేకుండా ఉండడం, తర్వాత మీకు ఎక్కువగా టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఇబ్బందులు రావడం, సరైన టైంకి ఫ్లైట్స్ రాకపోవడం, ట్రైన్స్ రాకపోవడం, ఇవన్నీ మీరు గమనిస్తారు జనరల్గా. కమ్యూనికేషన్ ఇప్పుడు మెయిల్ చేసేటప్పుడు, ఇప్పుడు బుధుడు రిట్రాగ్రేడ్లో ఉన్నాడు అనుకోండి, మామూలుగా గోచారంలో బుధుడు రిట్రాగ్రేడ్ పొజిషన్కి వస్తాడు, మామూలుగా ప్రతి ఇయర్ వస్తాడు. ఆ టైంలో మీరు కమ్యూనికేషన్ చేసేటప్పుడు అంటే మెయిల్స్ చేసేటప్పుడు ఫోన్లో 1కి 2 సార్లు చెప్పాల్సి రావడం, మీరు చెప్పిన దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవడం, మీరు మాట్లాడిన దాన్ని తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళు ఇంకేదైనా మాట్లాడడం, ఇవన్నీ కూడా బుధుడు నెగిటివ్గా యాక్ట్ చేస్తున్న దానికి చిహ్నాలు అనమాట, సైన్స్ మీకు అర్థం అవుతుంటుంది. సో బుధుడు బాగలేనప్పుడు జనరల్గా ఏం చేస్తారు, మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం బుధుడికి విష్ణువుని అధిదేవుడిగా తీసుకున్నారు. విష్ణు సహస్రనామం చదవడం, పెసరపప్పు ధాన్యంగా తీసుకున్నారు, పెసరపప్పు పాయసం చేసి బుధవారం డొనేట్ చేయడం, సో పక్షులకి దానాలు వేయడం, అలా ఉదయాన్నే లేచి హాబీగా చేసుకోవడం పక్షులకి వేయడాన్ని, మీరు గ్యారంటీగా రిజల్ట్స్ చూస్తారు. 100% బెనిఫిట్ రిజల్ట్స్. ఇవన్నీ నేను చాలామందికి చెప్పి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు చెప్పున్నారు, నిజమే సార్ మీరు చెప్పిన వర్కౌట్ అయినాయి అని. సో ఈ కమ్యూనికేషన్ డివైజెస్ ఉంటాయి కదా మీకు, ఎక్కువగా ఫేస్బుక్, ట్విట్టరు ఇలా ఉంటాయి కదా, ఎక్కువగా వాటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా కామ్గా ఒక టైంకి పెట్టుకోవడం, ఒక టైంలో చూసుకోవడం, డే అంతా చూసుకోకుండా ఎక్కువగా. ఎందుకంటే మీకు అడిక్షన్ ఉంటుంది కొంతమందికి బుధుడు బాగలేని వాళ్ళకి. దానివల్ల మీ యొక్క వ్యాపకం అంటే మీరు చదివే కెపాసిటీ తగ్గిపోద్ది. బుక్స్ చదవడం, రాయడం, బుక్స్ చదవడం అలవాటు చేసుకోవడం, ఇవన్నీ బుధుడిని దాని యొక్క బలాన్ని పెంచుతాయి మీకు సహజంగా. బుధుడు బాగున్నాడు, మంచి బుక్స్ చదువుతుంటాడు, ఎక్కువగా రాయడంలో, టైప్ చేయడంలో ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఫేస్బుక్లో కొంతమంది మరి టూ మచ్గా ఉందనుకోండి, బుధుడు రాహుని కలిసి ఉందనుకోండి, కొంతమంది ఫేస్బుక్లో అది పనిగా మెసేజ్లు రివర్స్ పెడుతుంటారు చూసారా, వాడు రెస్పాన్స్ అవ్వమని చెప్పడు, ఇతను ఓవర్గా రియాక్ట్ అయిపోతుంటాడు. అలాంటి వాళ్ళు అంటే మనం అనుకుంటాం వీడికేం పని బాటలు, ఎంతమంది ఎందుకు మెసేజ్లు కామెంట్లు పెట్టున్నారని. వాళ్ళందరూ బుధుడు బాగలేని వాళ్ళు. బుధుడు బాగుంటే కరెక్ట్గా ఎక్కడ పెట్టాలో ఆ యొక్క మైండ్ సెట్ని అక్కడ పెడతారు, వాళ్ళకు ఉపయోగం ఉంటుంది ఆ యొక్క విధంగా కామెంట్ చేసినందువల్ల. సో అది మెయిన్గా మీరు బుధుడు పెసరపప్పు చెప్పాను, తర్వాత విష్ణు సహస్రనామం చెప్పాను. బుధుడి యొక్క క్షేత్రం కుంభకోణంకి వెళ్ళి, బుధుడి యొక్క క్షేత్రంకి వెళ్ళి మీరు అక్కడ డొనేట్ చేయడం చేసుకోండి, అక్కడ ఏదైనా రెమెడీస్ ఉంటాయి. మేనమామకి బాగా హెల్ప్ చేయడం, ఆయనకి ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక్కోవడం, లేరు తల్లి తరపున ఎవరైనా బంధువులు ఉన్నా సరే మీరు హెల్ప్ చేయడం.
ఫ్రెండ్స్లో ఎవరైనా హెల్పింగ్ అంటే బాగా మీకన్నా డౌన్ పొజిషన్లో ఉంటే హెల్ప్ చేయడం, ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే బాగా వినడం, ఇవన్నీ కూడా మంచి రెమెడీస్, చాలా బాగా వర్కౌట్ అవుతాయని నేను గమనించాను. 100% పనిచేస్తాయి. సో బుధగ్రహం గురించి ఇప్పటివరకు చెప్పిన విషయాలు చాలా వరకు చెప్పానని అనుకుంటున్నాను నేను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. నమస్కారం అండి. మీ రాజేష్.